అందరికి ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. త్వరలో మా ఇంట్లో వ్రతం జరగబోతుంది. మేము హౌస్ కూడా షిఫ్ట్ అవ్వబోతున్నాం. అందుకే ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయించామన్నమాట. ఇది వచ్చేసి 8 రెక్కలు. నాకు నచ్చల. ఎట్ట బతుకుతురా నువ్వు? నాకు అర్థం కావట్లేదా? ఏదో ఒకటి దేవుడు ఏదో దారి చూపించి బతుకుతున్నావు కానీ లేకపోతే నీకు ఇన్ను కూడు కూడా పట్టుకురా. ఒకప్పుడు ఇది ఇంతలా గోడ ఉంటే గోడకు మళ్ళీ చెక్క కొట్టాను. ఈ చెక్క మళ్ళీ పెయింట్ మీద మళ్ళీ ఇంకోటి ఏంది అన్ని. మీరు చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి హైట్ ఎక్కువైందా లేదా ఇది అని. ఆ గోంగూర ముదిరిపోతా ఉంది. రోజు కోద్దామంటే అట్టే టైం సరిపోతా ఉంది. ఈ రోజన్నా కోసి మా అమ్మ వాళ్ళకి పంపించాలా. చెప్పా కదా 5గురికి ఇవ్వాలి, ఈ రోజు మంచి రోజు అని చెప్పేసి మా అక్కకి ఇస్తున్నాను అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము వదిన ఆడపడుచులు. అందరికి ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరు ఎలా చేసుకున్నారనేది ఒకసారి కామెంట్ చేయండి. మేము చాలా సింపుల్గా, అంటే ప్రతి ఇయర్ చేసుకునే దానికంటే చాలా తక్కువ చేసుకున్నాం. ఎందుకంటే మాకు వాళ్ళ ఊర్లో శిల ప్రతిష్ఠ అనమాట, సాయిబాబా గుడి. ఆ శిల ప్రతిష్ఠకి వెళ్ళి ఉదయాన్నే తెల్లజామున వచ్చిందనమాట. అందుకే ఎక్కువ గ్రాండ్ గా చేసుకోలేకపోయినాము, సింపుల్ గా చేసుకున్నాం. మన హౌస్ ఓపెనింగ్ అయిపోయింది, ఇంకా వ్రతం ఒకటే ఉంది. హోమం చేయించాం కదా, ఆ వ్రతానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డులు అన్ని రెడీ అయ్యాయి అనమాట. కోవూరు వెళ్ళాం కదా మా అక్క వాళ్ళ ఇంటికి సాయిబాబాది ప్రతిష్టకి. అలాగే మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరు వచ్చారు కదా, వాళ్ళు ఏదో నాకు హెల్ప్ చేద్దామని వచ్చారు. పాపము అందరు దిగాలుగా కూర్చొని హెల్ప్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే పాలిష్ వాళ్ళు నిన్న వచ్చి కొట్టేస్తారు అని అన్నారు. ఆ పాలిష్ వాళ్ళు ఈ రోజు కూడా వస్తామని చెప్పి రాలేదు ఇందాక దాకా. ఇప్పుడు వెళ్ళి చూడాలి. కార్డులు అలాగే ఫోల్డ్ చేసి కవర్లో పెట్టేసి చేయాలన్నమాట. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్తాను. ఆ ఇల్లు కూడా చూపిస్తాం, మా గార్డెన్ కూడా చూపిస్తాను. అసలు అలసిపోయిన 3 రోజుల నుంచి నిద్ర లేదు. పూజలు ఒకటే మన పూజలు హోమాలు జరుగుతూ ఉంటే అక్కడ దగ్గరే ఉండి అన్ని చూసి వచ్చాము. అంటే నాకు ఆ సాయిబాబా ఎంతో ఇష్టం. మా అక్క వాళ్ళ ఇంట్లో నేను కోవూరులో చదువుకున్నాను కదా, అప్పుడు గురువారం వెళ్ళేది సాయిబాబా గుడికి. సో అందుకని చెప్పేసి నాకు ఇంత పని ఉన్నా కూడా నేను ఆ ప్రతిష్ఠకి వెళ్ళాలి చూడాలని చెప్పేసి ఓపిక్గా మొత్తం చూసి నీట్గా వచ్చాము. వీళ్ళైతే చీకేసిన తాటికే ముట్లాగా అయిపోయినారు. వాళ్ళకి ఈరోజు స్నానాలు కూడా లేవు. ఈరోజు వరలక్ష్మి వ్రతం. నేను ఎందుకు రెడీ అయినానంటే ఇక్కడి నుంచి చూపిస్తా. అక్కడ ఆ ఇంట్లో వ్రతము ఇంకా 12:30కి అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళి అందరి దగ్గర తాంబూలాలు తీసుకొని వచ్చా. నేను ఎవరికి ఇంకా ఇవ్వలేదు తాంబూలాలు, సాయంత్రం ఇస్తాను అనమాట. నేను కూడా ఒక ఇంటికి వెళ్ళొచ్చాను అనమాట తాంబూలం తీసుకోవడానికి. అవుతా కార్లో నీ లగేజ్ ఉంది కదా, తీయాలి ఇప్పుడు. రాత్రి అంతా ఉదయం నుంచి తీని మర్చిపోయినా. నా లగేజ్ అక్క, నా లగేజ్ ఎత్తుకొని మొత్తం ఏంది తీసుకురమ్మను కారు. లగేజ్లో ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ఆ ఇంటి దగ్గరికి కార్డులు ఫోల్డ్ చేసి అన్ని పసుపు కుంకాలు పెట్టేసి, కుంకుమ బెటర్ అనుకుంటా, పసుపు అక్షంతలు వేస్తారు కొన్ని. ఇప్పుడైతే మేము కొత్త ఇంటి కాడికి వచ్చేసాము. ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతుంది, ఏదో పని అనమాట. కవిత ఏమో తాంబూలానికి వెళ్ళిందనమాట. పక్కింటి అక్క వాళ్ళు పిలిస్తే తాంబూలానికి పోయేస్తాను, మీ అన్నను రమ్మను అని చెప్పింది. అన్న ఎల్లున్నాడు అనమాట తీసుకురావడానికి. కవిత వచ్చాక మిగతా చూపిస్తామన్నమాట. సో కవిత వస్తుందన్నమాట స్కూటీలో. అమ్మా మా అమ్మేది అని అడుగుతుందమ్మా. వాళ్ళు అడిగితే ఏం చెప్తుందంటే నాది ఇల్లు అని చెప్తుంది. నేను అడిగితేనేమో మంది అంటుంది. అదే చెప్తే చదువులే. అక్కడ టైల్స్ వేస్తున్నారు ఆ రూమ్కి. అంటే బయట వాష్రూమ్ లేదు కదా, వాచ్మెన్ రూమ్ కట్టారు కదా, దానికి ఆ బాత్రూమ్కి టైల్స్ వేస్తున్నారు. వాల్కి అలాగే ఫ్లోరింగ్కి. ఆల్మోస్ట్ టైల్స్ వేయడం ఈరోజు అయిపోద్ది అనుకుంటున్నా. అలాగే ఎఫెక్ట్స్లు పెడతారు కదా మధ్యలో, టైల్కి గ్యాప్లో సిమెంట్ పెడతారు. సిమెంట్ కాకుండా ఎఫెక్ట్స్ అని ఉంటుంది, అది పెట్టించిందంటే గట్టిగా స్టిక్ అయిపోద్ది. ఇంకా ఫ్యూచర్లో కూడా పోదు, ఎంత వేసి క్లీన్ చేసినా కూడా అది ఊడి రావడం అట్లా ఉండదు. నువ్వు చెప్పే దీని గురించే కదా. మా తులసి కోట కూడా రెడీ అయింది, కానీ నాకు ఇది సైజ్ పెద్దది అనిపిస్తుంది. పెద్దదే యాక్చువల్గా. నేను ఇది ఇంకా కొంచెం పెద్దది చేయాలా, ఇది ఇంకా హైట్ పెంచి వెడల్పు చేయాలా, ఇది కుండి దించాలా. కానీ ప్లాన్ నేను చెప్పింది కాబట్టి బాగుండదు మొత్తం కూడా. హైట్ ఎక్కువ అయిపోయింది. మీరు చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి హైట్ ఎక్కువైందా లేదా ఇది అని. మీరు ఉంచమంటే ఉంచేస్తుంది ఇట్లాగే, లేకపోతే కట్ చేస్తాం. ఉంచమంటే ఇట్లా ఉంచుతా, వద్దు కట్ చేయండి అంటే కట్ చేపిస్తా. అది పోసాడు నాన్న, అన్నిటికి పోసాడు. ఎందుకు ఓడిపోయింది? ఎక్కువ ఎండలు అయ్యేసరికేమో. మొన్న కాసిన ఎండకి అసలు చెట్లు చూడండి, ప్రాణం పోయింది నాకు.
ఆ చెట్టు అసలు ఎంత రాధా మనోహరం వచ్చిన వాళ్ళందరూ ఇంత బాగా ఇగురు వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏంది ఎండిపోయింది అంటున్నారు. మా వదిన కాడి నుంచి తెచ్చిన రోజా చెట్టు ఇదే. ఈ మొన్న గాలికేమో ఎండిపోయింది, ఈ పచ్చ ఉంది కాబట్టి ఖచ్చితంగా బతికిద్ది అని అనుకుంటున్నా. అంతా దేవుడి దయ. అర కేజీ కోసాడు బెండకాయలు ముదిరిపోయినాయి. మన ఇంట్లో ఉన్నాయి అవన్నీ. గోంగూర కొయ్యాలి ఈ రోజు. గోంగూర పచ్చడి అసలు వర్షాలు పడుతున్నాయి అని అనుకుంటే 4 చినుకులు పడి ఒక వారం తర్వాత ఈ ఎండ ఎట్టుంది తెలుసా, మేలో కాసినంత కాస్తుంది. చెట్లు భలే బతుకుతాయి అనుకున్నా నేను. చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నాయి, అల్లాడిపోతా ఉన్నాయి చెట్లు. ఎన్ని నీళ్లు పట్టినాయి, ఎంతలా ఎండ కాస్తుంటే. నేను అడిగినా, నువ్వు లేవు కదా, నీళ్ళు పట్టేవా లేదా నానంటే అన్నిటికి పడుతున్నాడమ్మా, జాగ్రత్తగా నమ్మా అన్నాడు. పట్టినా అంతే, పట్టకపోయినా అంతే. ఇంకొకటి, నాకు ఇంట్లోకి రాకముందే కోరిక తీరింది. ఇప్పుడు ఒక్క పువ్వు కూడా కొనలా. ఒక పువ్వు కొనకుండానే పూజలు చేస్తున్నా నేను. 2 ఇళ్లలో పూజ చేస్తున్నా. 5 పటాలు మొత్తం రోజా చెట్లు నాటించినాము. నిన్న చాలా పూలు కోసిచ్చిండు, నేను పెట్టిన ఫుల్గా దేవుళ్ళకి. రోజు వస్తాయి, అవి పూస్తాయి, మందారాలు పూస్తాయి, ఒకటి మార్చి ఒకటి ఏదో ఒకటి దేవుడికి పూస్తూనే ఉంటాయి. ఇది మా కొత్త ఇంట్లో పూజ. పాత ఇంట్లో పూజ చూసేది. పాత ఇంట్లో పూలు చాలా పెట్టాము. త్వరలో మా ఇంట్లో వ్రతం జరగబోతుంది. మేము హౌస్ కూడా షిఫ్ట్ అవ్వబోతున్నాం. అందుకే ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయించామన్నమాట. ఇవే కార్డ్స్ ఇంకా పంచాలన్నమాట. సింపుల్గా, క్లాసీగా. మా ఆదికి నచ్చలేదు. ఫస్ట్ నచ్చింది, ఇంకోటి చూసి అది బాగుంది అన్నాడు. కానీ నాకు ఇది బాగా నచ్చింది. మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఎందుకంటే కార్డులు పెట్టడానికి. మా ఫ్యాన్ చూస్తారా, డైనింగ్ హాల్లో ఫ్యాన్ బాగుంది కదా, గాలి రాదు మళ్ళీ. ఇది వచ్చేసి 8 రెక్కలు. ఏసీ ఈ ఫ్యాన్ కానేస్తే మళ్ళీ చల్లగా వస్తుంది గాలి. అంటే వేయడానికి ఇవన్నీ బోర్డు ప్యాక్ చేశారు, దాని మీద పడకుండా. ప్యాచ్లు కనిపిస్తుంది. ఇక్కడ ఒకటే ఇది వేయలేదా ఫుల్గా గోడ. ఇది వచ్చేసి రైలింగ్ ఉంది కదా, ఈ గ్లాస్ కోసం పెట్టారనమాట. దీని సేమ్ ఇంత సైజుల్లో గ్లాస్ రావాలి కటింగ్ చేసుకొని. వెనకాల వర్క్ జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి అనమాట. అవి జరుగుతాయి, పూజలోపు అయిపోతాయి అవన్నీ. కాదు కదా, సత్యనారాయణ వ్రతం కార్డు చూపించాము, మన ఇల్లు చూపించాము, అన్ని చూపించాము కదా. చీరలు కూడా చూపించాలి. అందులో సేమ్ నాకుండే శారీ నువ్వు తీసుకున్నావు కాబట్టి అది ఖచ్చితంగా చూపించాలి. నాగలక్ష్మికి ఇంత ముందు పాత వీడియోలో చూడండి, అర్థమవుతుంది. ఇదే శారీ నాగలక్ష్మికి ఉంది, నాకు కూడా. నేను అది బాగుందని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట ఈ శారీ. మా ఇద్దరు శారీస్ వచ్చేసి మూన్ లేడీ బొటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాం అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నాగలక్ష్మికి కూడా ఈ పింక్ బ్లూ కాంబినేషన్ లేదని చెప్పి తీసుకున్నాను. నాగలక్ష్మి కట్టుకున్న శారీ బాగుంది కదా అని చెప్పేసి నేను కూడా తీసుకున్నా. మా ఇద్దరికి ఒకటే కలర్ లేవు, ఒకటే డిజైన్వి. అందుకని చెప్పేసి ఈసారి నెక్స్ట్ వీడియోలో ఇద్దరం ఒకటే చీర కట్టుకొని వీడియో చేస్తాం. ఈ మూన్ లేడీ బొటిక్ వాళ్ళ దగ్గర శారీసే కాదు, బొటిక్ అంటే డిజైనర్ డ్రెస్సెస్, ఫ్రాక్స్, పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికి ఏ విధంగా డిజైన్ చేస్తారనమాట. మూన్ లేడీ బొటిక్ సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజీ అలాగే వాట్సాప్ నెంబర్ ఉందనమాట, అవి 2 ఇస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఆ నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. అలాగే నచ్చితే పర్చేస్ చేయండి. ఇగో కార్డ్స్ ఇవే అనమాట. ఏం కాదులే, కూర్చోండి. ఏమైందా? నేను పెళ్ళప్పుడులా కార్డ్స్ అన్ని ఎక్కువ హోల్డ్ చేసింది నేను, మౌనియే. పసుపు ఏదో ఒకటిలే హోల్డ్ చేసింది. కత్తిరి లేదు, ఈ ఫోల్డ్ చేయండి అంతలోపు. 2 తుమ్ములు తుమ్మిందిలే, ఏం కాదు. మన కొత్త ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాం. సో దానికోసమే ఇన్విటేషన్స్ రెడీ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇవన్నీ వాళ్ళే మడత పెట్టి ఇవ్వచ్చు కదా, ఈరేమో ఏమో. మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు, నా పెళ్ళిళ్ళకి అందరు కూర్చొని 4-5 రోజులు మడత పెట్టే పనిలోనే ఉంటాం. అదే టార్చర్. మళ్ళీ మడత పెట్టేటప్పుడు నేను ఈ కూడా వాళ్ళే అంటిచ్చిస్తారేమో అనుకున్నా, అని మనం అంటియారా? నేను అంటిచ్చిస్తారేమో. అది అంటే మేమేం చేసామంటే కార్డులు సపరేట్గా తీసుకున్నాం, ప్రింటింగ్ ఓ దగ్గర ఇచ్చాం. అందుకనే ఏమన్నా అంటీ లేదేమో నా డౌట్. అది వస్తాయి. పెళ్ళప్పుడు కూడా ఇట్లాంటివి రాలేదు కదా, మనకు తెలీదు. కానీ కార్డ్స్ మాత్రం ఇట్లాగే మనమే మడత పెట్టుకోవాలి, పెట్టచ్చు. మనమే ఎప్పుడు కవర్లలో మనమే పెట్టుకోవాలి, మనమే మడత పెట్టుకోవాలి. వాళ్ళు చేయాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుందేమో, ఏమో ఎవరికైనా చేయించి ఇచ్చారు, మనకైతే తెలియదు కదా. కూలీలు పడతాయి కదా.
ఇప్పుడు మనం ఇంతసేపు టైం వేస్ట్ చేసుకుని మనం మడత పెట్టుకుంటున్నాం కదా మన పని కాబట్టి వాళ్ళు టైం వేస్ట్ ఏముందిలే, హ్యాపీగా అందరం కూర్చొని మడత పెడుతున్నాం. మామూలుగా చెప్తున్నా ఎగ్జాంపుల్. ఈ రోజు మంచి రోజు కాబట్టి ఒక 5గురికి కార్డులు ఇద్దాం అనుకుంటున్నాను. రేపటి నుంచి ఊర్లు తిరిగి పంచాలన్నమాట. మాది ఏమంటారంటే ఇంత ముందు ఇస్తే రారు వాళ్ళు, 2 రోజులు 3 రోజులు వారం ముందు ఇస్తే సరే అని అంటున్నాను. కానీ ఇస్తే బాగుంటుంది. మర్చిపోతారు అని అన్నారు. ఏం మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు. ఎక్కువ మంది చుట్టాలు ఉన్న ఊర్లో ముందే ఇస్తే సరిపోద్ది. అప్పుడు మా వరకుంటపాడు, మీ వరకుంటపాడు మా ఇర్లపాడులో ఇస్తే ముందు నువ్వు పుట్టినూరు అన్న పుట్టినూరులో ఇడు ధర్మం ఫస్ట్ వాళ్ళు చేయాలి. అది మా ఊరోళ్ళు వదిన, మా ఊరోళ్ళు 10 మంది ఉన్నారనుకో, ఆడే ఆటో కానీ టాటా మ్యాజిక్ కానీ ఏదో ఒకటి మాట్లాడుకుని పోతారు పిల్లలకి. కార్డు నాకు నచ్చలా. కార్డు ఆదినారాయణ రెడ్డి బాను కొత్త ఆదిరెడ్డి పెడితే ఏంది ఇది ఇచ్చా నీకు మెంట్లా? వెంకట ఆదినారాయణ రెడ్డిని పెడితే బాగోదానికి నీకేం ఇచ్చాడు వేళ నువ్వు? ఎందుకు ఆదిరెడ్డి? వెంకట మొత్తం మారిపోద్ది. నువ్వు మారినవా? ఎందుకు నువ్వు ఎట్ట బతుకుతురా నువ్వు? నాకు అర్థం కావట్లేదా? ఏదో ఒకటి దేవుడు ఏదో దారి చూపించి బతుకుతున్నావు కానీ లేకపోతే నీకు నిన్ను కూడు కూడా పట్టుకురా. ఒకప్పుడు వాసుగాని పిల్లడా ఇది ఉన్న పేరు బాగొట్టి ఇంకో పేరు పెట్టుకుంటానంటు వెంటలా పిచ్చా. ఎందుకో నీ కూతురు పెడతాంలా, నీ కూతురు పెట్టామంది ఒకటి అదే పేరు కిట్టు కిట్టు అని. ఆదిరెడ్డి అనేది పేరు. వెంకటారెడ్డి అంటే మన ఊర్లో తెలుసు కదా అందరికి. మన ఊర్లో కూడా అందరూ ఆదిరెడ్డి అని పిలుస్తాం. వెంకట ఆదినారాయణ రెడ్డి వాడి పూర్తి పేరు. చూడమ్మా, ఉన్నది బాగొట్టి ఇంకోటి పెట్టుకోవడం అవసరం ఉంటుంది మమ్మల్ని. పెళ్ళప్పుడు కూడా వెంకట ఆదినారాయణ రెడ్డి పెట్టింది. బిగ్ బాస్ లో పోయించడానికి ఆదిరెడ్డి వచ్చింది. 6 నెలల నుంచి చేస్తుందో అరికి కదలలేదు మళ్ళీ. అప్పుడు ఇల్లు ఇప్పుడు ఇల్లు తేడాలా? ఇప్పుడు గోడ కట్టి మళ్ళీ చెక్కలు పెట్టుకోవడం అవసరం ఉండమ్మా మనకే? ఏం పేసనమ్మా, డబ్బులు పోయేది ఏమన్నా ఉందని. ఇది ఇంతలా గోడ ఉంటే గోడకు మళ్ళీ చెక్క కొట్టాను. ఈ చెక్క మళ్ళీ పెయింట్ మీద మళ్ళీ ఇంకోటి ఏంది అన్నీ డబ్బులు వేస్ట్ కదా. గోడ ఎందుకు? అవన్నీ చెక్కల మీద ఇల్లు కట్టుకుంటే పాపమైంది. అయినా ఇన్ని కార్డులు ఎందుకమ్మా కవిత? ఇన్ని కార్డులు అవసరం మనకి? ఎంతమంది ఉన్నారు మన చుట్టాలు? నేను చెప్పినా ఎక్కువ కొట్టించింది నేనేం చేసేది దానికి. ఆదిరెడ్డిని అడుగు. ఓ పెళ్ళికి కొట్టించిన కార్డులు ఇంట్లో ఉండే డజన్లు బాగా. జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చింది. ఓకే, నిజవానికి జ్వరం వచ్చిందని చూడగా వీళ్ళిద్దరూ బావ మరదలు ఇద్దరు ఆడుకుంటాం రిస్క్లో. ఏమంటారు? ఎందుకు రా ఇసుక? ఏమంటారు అది? అది ముగ్గాటంట. ముగ్గాట నీ తలకాయ ఆట. 2 కాయలు కాసింది, 2 కాయలు వస్తుంటాయి. ఏ కాయలే? మా నాయన ఈ మునగ చెట్టు గురించి మాత్రం ఫుల్ కేరు. పైన చూడు ఎట్ట అవుతుంది ఎండకి ఎండిపోతున్నాయి. అన్ని చెట్లు ఎండిపోతున్నాయి. ఆడి ఒత్తైపోతుంది పెద్ద బాబు సంతకాడికి. అది కట్ చేయాలి సెట్ రేపు. కట్ చేయి. ఈ వైర్లు కూడా సోలార్ కూడా తగులుతుంది. కట్ చేయి. అందుకని కట్ చేస్తా. కట్ చేస్తే పొద్దున పిల్లి తగిలింది. పిల్లి తగిలిందే? పిల్లి తగిలి కింద పడి కేకలు చేసింది అని అమ్మ నా అల్లాడిపోయింది. బతికింది కదా? బతికింది. ఏం కాదు, సోలార్ కాలేదు కానీ ఎక్కడ తగిలిందే. తగిలి కింద పడి కేకలు చేసింది. అలా ఆడ నుంచి లగులు తీసాను అందరూ. దానికి ఏం కాదు, ఎవరికి ఏం కాదు. ఈ చెట్లకు ఒక రాత్రి కూడా నీళ్ళు పట్టాలా. రాత్రి ఎవరు మీరు ఎవరు లేకుండా ఎగరికి పోయి నేను ఒక్కడిని అది పట్టుకున్నారు సరిపా. మీరు ఎవరు ఉంటే పైపు ఇట్లా సర్దేవాళ్ళు పడుతున్నావు. మీరు ఎంతో తడిసిపోతుంది వద్దాగనని బట్టలు పోతాం అనుకున్న కుదరలా. వరకు ఎండిపోతుంది చెట్లు. వస్తున్నాను. ఆల్మోస్ట్ కొన్ని పెట్టేశారు వాళ్ళు. ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నారు ఊరికి వెళ్ళాలని చెప్పేసి. మా అమ్మ ఉండమంటే ఏం పని ఉంది చేయడానికి నాకు, నేను ఉండడానికి అని అంటుంది.
మా అక్క వస్తుందిలే అని చెప్తుంది. ఎవరు వస్తారో ఇంతకీ ఏం చేస్తారో నాకు తెలీదు. ఇప్పుడు వాళ్ళైతే బయలుదేరుతున్నారు, సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఆ గోంగూర ముదిరిపోతా ఉంది, రోజు కోద్దామంటే అట్టే టైం సరిపోతా ఉంది. ఈ రోజన్నా కోసి మా అమ్మ వాళ్ళకి పంపించాలా. ఆ పక్క ఉంది, ఆ పక్కది నాకు. ఆకులు గిల్లదమ్మా అమ్మా, ఆకులు గిల్లదమ్మా. మా ఇంట్లో ఏ ముందు మాపు లేకుండా పెరిగిన గోంగూరకి ఆల్మోస్ట్ ముందు వేయాల్సిన అవసరం లేదు, ఆడబట్టే నాకు తెలియదులే. ఎరువులు వేసాంగా. చిక్కుడు చెట్టు మరి చిక్కగా అయిపోయింది. వేయడు మామయ్య అలా వేసాను. కొన్ని చెట్లు కింద చెట్లు అప్పుడే 4-5 నెలల తర్వాత అన్ని కూరగాయలు వేస్తా, మందులు లేకుండా పండిస్తా అంతనా. అప్పుడు కూరగాయల కోసమైనా రండి. మందులు లేనిగా చిన్నది ఉండింది, ఫాస్ట్గా వచ్చేసింది. గ్రోత్ పెద్ద అయినాయి ఆకులు. నువ్వు ఎందుకే కాదు కూర్చోకూడదు. పోయినాయి నేను కొంచెం. ఈ బెండ చెట్లు పెద్ద అయిపోయేసరికి అన్ని ఇరికిరికైనాయి అక్క. పురుగు వచ్చింది. బెండ చెట్లు చిక్కుడు చెట్లు తీసేసి కవిత తీసేయాల. నేను తీసేస్తానంటే మామయ్య ఒప్పుకుంటే కదా. పురుగు వచ్చి పెయిన్ బంక్ వచ్చింది. చిన్న చిన్నవి ఉంటుందా, తీసేస్తే మొక్కలు గంట కడతాయి. ఇటు పక్క అంతా బెండ చెట్లు నాటిండు, మొత్తం బీకేసిన గులాబీ చెట్లు చచ్చిపోతుండేసరికి నీడబడి వాటి నీడ. అయిపోయిందాడా? ఉంది నేను సరేలే, మీకు ఎంత కావాలో అంత కోసుకుని మిగతాది రేపు వెళ్ళండి కోస్తా. ఇంకా అక్కడ ఉంది నీళ్ళంతా. మీకు ఇది సరిపోద్దా? బెండకాయలు రోజు మంచి రోజు చూసుకోవడం ముదిరిపా. నీగమ్మో నువ్వు పంపించిన మళ్ళీ చెట్టు అయ్యో మంద. ఈ చామంతి మాత్రం ఒకటే బతికింది, ఎందుకు ఈ ఎండకాయేమో నేను బతకల. చామంతి రేపు వచ్చేటప్పుడు ఇదికోరా. అక్క పంపించిన విరజాజులు కూడా, నువ్వు పంపించిన విరజాజులు అల్లుకునేది వల్ల అమ్మలో బతికింది. నేను పంపించిందా? అమ్మ పంపించింది, అక్క పంపించింది. చిన్నయ్య చిట్టు సత్యనారాయణ వ్రతం కార్డు మా అక్కకి ఇద్దామని వచ్చాము, ఇన్విటేషన్ కార్డు. చెప్పా కదా 5గురికి ఇవ్వాలి, ఈరోజు మంచి రోజు అని చెప్పేసి మా అక్కకి ఇస్తున్నాను అనమాట. అక్క కాదు వదిన, నేను మా అక్క అంట. ఇద్దరు కాలం పడండి, నా కాలం మీద నీ కాలం పడండి అక్క. మళ్ళీ 2 రోజుల ముందు వచ్చి మౌని బిందు రావాలి అందరూ నల్లల ముందే. అది కాకుండా బయలుదేరి మా బావ అన్నయ్య కాబట్టి కట్టింది. ఆ రకంగా కూడా ఇంక ఇంపార్టెంట్ కాబట్టి ఇంక మా అక్కలు ఉండబట్టి ఇంకా దగ్గర కూడా ఉన్నారు కాబట్టి కూడా కార్డు నువ్వు వీలే తమ్ముడు. నేను ఎవరికి ఇవ్వలా, సాయంత్రం ఇద్దాం అనుకున్నా. నువ్వు వీలే అక్క. అదే అందరం మార్చుకుంటే ముగ్గురికి వచ్చేసా కార్డు. ఇంటికి ఒకటి ఇస్తారా? ఇంట్లో ఎంతమంది ఉంటుంది ఇస్తారా? 5 అని చెప్పి ఒకటే తెచ్చా, ఇక్కడ ఒకరే కదా అని. కలకండ వేసుకుంటా. స్వీట్లు కడుపు కనపడ్డారా? ఏందక్కదా నువ్వు చేసిందేనా మైసూర్ పాకు? బాగుంటాయి మైసూర్ పాకు. కార్డు ఎట్టుంది? బాగానే ఉంది కానీ కావలో కొట్టించిందనా? కావాలని కొట్టించిన ఇంకేడ కొట్టిస్తానే. కావలో కొట్టించిన క్వాలిటీ రాలా. మేము కార్డు వేరే దగ్గర తీసుకొని ప్రింటింగ్ వేరే దగ్గర కూడా కావాలను క్వాలిటీ కొంచెం పైన బాగుంది. ఏదైతే ఉంది గృహప్రవేశానికి అంతేలే, మ్యాట్లు ఉంటే సార్ లోపల. డేటు టైం ఉంటే చాలు. మొన్న వేరే వాళ్ళు మంచి కార్డు ఇచ్చినారు, అది 100 ఉంటుంది కార్డు లెక్కేసుకుంటే. మౌని ఎంత ఉందో 100 రూపాయలు పెట్టి వేస్ట్ కదమ్మా. అంత కార్డు కొట్టించిన మా పిల్లలకి అంతదేను, మ్యాట్లు ఉంటే చాలు. దానికి బదులు ఏదన్నా ఐటమ్ తినేది పెట్టినా ఇంకొక దానికి ఉపయోగపెట్టుకున్నా సరే. 100 రూపాయలు పెట్టి కార్డు చూసి నాకు పడేసాడే కదా పక్కన. ఒకసారి 100 రూపాయల కార్డు అయినా కూడా రాకపోవచ్చు. నాకు కూడా అంతే, కార్డు చిన్నది ఉండాలా,
విషయం ఎక్కువ ఉండాలా, మాది ఏమో కార్డు పెద్దది ఉండాలా విషయం తక్కువ ఉండాలని అన్నాడు. అప్పుడు లాస్ట్ కి క్లాస్ లో ఖాళీగానే ఉన్నా ఓ పక్కంతా ఇదంతా ఏముంది అక్క వ్రతానికి ఏముంటుంది మ్యాటర్. కదా అయితే. సరే అక్క, మర్చిపోకుండా మళ్ళీ ఒకరోజు పిలుస్తాంలే. ఇది చివరి ఏం కాదు, మొదలు కాదు. జస్ట్ ఈరోజు ఇవ్వాలి ఒకటి 5 మందికి, మొక్కులకి 5 మందికి ఇచ్చేస్తున్నాం. అంటే ముక్కులని కాదు తల్లి, ముగ్గురు అంటే ముఖ్యమైన వాళ్ళని కాదు, అదేలే ఇక్కడ దగ్గరలో ఉన్న ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళకి కావాలో నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం. కావాలి నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఉంటారు కాబట్టి ఇంక మిమ్మల్ని నుంచి స్టార్ట్ చేస్తే ఇంక కావాలి 2 పాడు ఇంత పాడు ఇంక అన్ని. ఈ రోజు 5 మందికి ఇస్తే ఇంక ఈ రోజు ఎలాగ ఇవ్వలేం కదా, రేపు నుంచి అందరికి ఇచ్చేద్దామని. ఈ రోజు 5 మందికి ఇచ్చి గ్రూప్ ప్రొడక్షన్కి 5 మంది వస్తే క్యాటరింగ్ 4 ఇస్తే సరిపోతుంది అందరికి. 5 సరిపోతుంది. ఈ రోజైతే ఇలా గడిచిపోయింది మాకు. ఫుల్ బిజీగా వ్రతాలు తాంబూలాలు అందుకోవడానికి. కవితకి అయితే చూడండి ఈరోజు నేను ఇంట్లో చేయకపోయినంత దానికన్నా బాగా జరిగింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరి ఇళ్ళకి వెళ్ళి అందరి దేవుళ్ళని చూసి వ్రతానికి వెళ్ళాను, కార్డులు ఇచ్చాను, అంతా హ్యాపీగా జరిగిపోయింది. సో ఈరోజు వరకు అయితే ఇది వీడియో బాగానే వచ్చింది అనుకుంటున్నా. బాగా వచ్చింది. ఈరోజు మేము ఎలా ఉన్నామో, మా శారీస్ ఎలా ఉన్నాయో, బ్లౌజుల గురించి చెప్పలేదు. బ్లౌజులు వాళ్ళే యాక్చువల్గా వాళ్ళే బ్లౌజులు కూడా స్టిచ్ చేసి ఇస్తారనమాట. మన మెజర్మెంట్స్ ఇస్తే వాళ్ళే డిజైన్ చేస్తారు. మగ్గం వర్క్స్ కూడా ఉంటాయి. ఏది కావాలని వాట్సాప్ కన్నా కాంటాక్ట్ అవ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇస్తారు. వాళ్ళు చాలా జెన్యున్ కూడా, నాకు చాలా బాగా నచ్చాయి. వాళ్ళు మంచి వాళ్ళు. సో నాకు అనిపించింది కాబట్టి మీకు ప్రమోట్ చేస్తున్నాను. సో నచ్చితే కొనుక్కోండి. అది థ్యాంక్ యూ సో మచ్.